ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జరుపుకుంటున్న వారోత్సవాలలో భాగంగా హైదనగర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు। ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి అండ్రోజు రవీంద్రచారి, ఏఐటీసీ జిల్లా కార్యదర్శి సామిడి శేఖర్ రెడ్డి, మండల కార్యదర్శి లక్ష్మణాచారి, భవన నిర్మాణ కార్మిక సంఘం హైదనగర్ మండల కార్యదర్శి కొండయ్య నాయుడు పాల్గొన్నారు। మండల కార్యదర్శి బీబీ కొండయ్య గారు, అలాగే భవన నిర్మాణ కార్మిక సంఘం బాధ్యులు శోభన్ గారు, ఇక్కడ విచ్చేసినటువంటి కార్మిక సోదరులందరూ కూడా ఏఐటీసీ శత జయంతి ఉత్సవాల సందర్భంగా మీకు అందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్రనాథ్ గారిని జెండావిష్కరణ గావించాల్సిందిగా కోరుతున్నాం। కార్మికుల ఐక్యత ఏమైనా కార్మిక సోదరులారా, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి హైదనగర్ మండల ఏఐటీసీ కమిటీ, మండల ఏఐటీసీ అధ్యక్షుడు, భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడైన కొండయ్య గారు, అదేవిధంగా ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి లక్ష్మణ్, అదేవిధంగా జిల్లా ఏఐటీసీ కార్యదర్శి, ఈ ప్రాంత కార్మిక నాయకుడైనటువంటి శేఖర్ రెడ్డి గారు, ఇందులో పాల్గొంటున్న భవన నిర్మాణ కార్మిక మిత్రులు, మీడియా మిత్రులందరికీ కూడా ఈ 100 వసంతాల ఏఐటీసీ ప్రస్థానం సందర్భంగా, ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం। ఈరోజు నిజంగా ఈ మధ్యకాలంలో భారీ వర్షాల కారణంగా అనేక సంవత్సరాల తర్వాత హైదరాబాద్లో భారీ వర్షాలు వచ్చి చెరువులు నాలాలు నిండి మరి వరదలు మరి విపరీతంగా వచ్చి మరి పేద ప్రజలు నివసిస్తున్నటువంటి సముదాయాల్లోకి, పేదల ఇళ్లలోకి నీళ్లు వచ్చి ఇల్లు కొట్టుకుపోయి మరి నానా అవస్థలు పడి నరక యాత అనుభవించినటువంటి పరిస్థితి మనం ఈ మధ్యన హైదరాబాద్లో చూసినాం। మరి ఈ సందర్భంలో మరి అట్టి పేదలకు, మరి ఎవరైతే వరద బాధితుల్లో నష్టపోయినటువంటి పేద కుటుంబాలకు మరి ప్రభుత్వం, ఈ టీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వం మరి అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉండి, మరి అండగా ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళ గ్రేటర్ ఎలక్షన్ని దృష్టిలో పెట్టుకొని మరి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు